వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే కపిల్ ప్రాపర్టీస్లో ఓన్లీ 36 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానికి వచ్చే రిటర్న్స్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో కపిల్ గ్రూప్ మనకు ఆల్రెడీ తెలిసిందే, ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ. చిట్ ఫండ్ రంగంలోను కపిల్ ప్రాపర్టీస్, కపిల్ హోమ్స్ అండ్ కపిల్ ఐటీ, హెచ్ఎంటీవీ, హన్స్ ఇండియా, ఈ విధంగా చాలా రంగంలో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ కంపెనీ మన కపిల్ గ్రూప్ అండి. సో కపిల్ గ్రూప్లో మనకేంటంటే కపిల్ ప్రాపర్టీస్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మనకు ఆల్రెడీ మనకేంటంటే కంప్లీట్ అయినటువంటి ప్రాజెక్ట్స్ వచ్చేసి మనకేంటంటే నానక్రామ్ గూడ్లో ఆల్రెడీ 3 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా మనకేంటంటే డబ్ల్యూటీసీ సెంటర్ శంషాబాద్లో మనకేంటంటే న్యూ ప్రాజెక్ట్ రావడం జరిగిందండి. సో ఇదేంటంటే మొత్తం టోటల్లీ మనకు రిజిస్టర్డ్ టీఎస్ రేరా అప్రూవ్డ్ అండ్ హెచ్ఎండి అప్రూవ్డ్ అయినటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో ఇది అండర్ మనకేంటంటే కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్. సో దీంట్లో ఇది టోటల్గా కమర్షియల్ ప్రాపర్టీ. ఈ కమర్షియల్ ప్రాపర్టీలో మీరు 36 lakhs మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ఏ విధంగా వస్తుందనేది మనం ఈరోజు చూసుకుందామండి. ఇది ఫస్ట్ టైం మనకేంటంటే వీడియో చూసినట్లయితే మనకేంటంటే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మనకేంటంటే వీడియోకి లైక్ చేయండి. సో మనకు వివరాలకు వెళ్తే 36 lakhs మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే సో మనకేంటంటే డబ్ల్యూటీసీ వరల్డ్ ట్రేడ్ సెంటర్ శంషాబాద్లో మనకి కమర్షియల్ ప్రాపర్టీస్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. సో దాంట్లో మీరు ఒక 36 lakhs మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే సో ఇది ఏంటంటే మనకు 120 SFT అనేది మనకు రిజిస్టర్ చేయడం జరుగుతుందండి. సో 120 SFT ఇది ఫుల్గా మనకి ఏంటంటే రిజిస్టర్డ్ అవుతుంది అండ్ మీకు ఏంటంటే ప్రాపర్టీ ట్యాక్స్ కూడా మీరు పే చేయాల్సిన అవసరం ఉంటుందండి ఇయర్లీ వైజ్గా. సో టోటల్గా ఇది ప్రాపర్టీ డాక్యుమెంట్. సో దీంట్లో మీరు 36 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే 48 months అంటే 4 years వరకు కూడా మీకు రెంట్ అనేది మీకు 30,000 రెంట్ అనేది రావడం. అంటే ఫర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 250 రూపీస్ ఎస్ఎఫ్టీకి మనం చొప్పున మనం పేమెంట్ చేస్తే మనకి ఏంటంటే 30,000 రెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా మనం ఒక 48 months మీకు రిటర్న్స్ ఏ విధంగా వస్తుందంటే మీకు 14,40,000 అనేది మీకు రావడం జరుగుతుంది. అంటే ఒక 4 yearsలో మీకు రిటర్న్స్ 14,40,000. అదేవిధంగా నెక్స్ట్ 48 monthsలో మీకు ఏమవుతుందంటే ఇక్కడ ఎస్ఎఫ్టీ 250 నుంచి మనకి ఏంటంటే 260 రూపాయలు అనేది ఇంక్రీజ్ అవుతుందండి. 10 రూపీస్ అనేది మనకి ఇంక్రీజ్ జరిగి మనకు 31,200 అనేది మనకి రెంట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది కూడా మనకి ఏంటంటే 14,97,600. సో ఇది ఆఫ్టర్ మనకి ఏంటంటే 4 years తర్వాత మనకు అంత అమౌంట్. అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ 48 monthsకి మనకి ఏంటంటే 270 ఫర్ ఎస్ఎఫ్టీ, మనకు 280, 290 ఈ విధంగా. అంటే ఏంటంటే ఎవ్రీ 4 yearsకి ఒకసారి మనకు రెంట్ అనేది 10 రూపీస్ అనేది ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రెంట్ అనేది ఈ విధంగా రావడం 30,000, 31,200, 32,400, 33,000 ఈ విధంగా టోటల్గా మనకి ఏంటంటే 20 years వరకు కూడా మనకు అష్యూరెన్స్ ఉందండి. ఇది 20 years వరకు కూడా మనకి ఏంటంటే టోటల్గా మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ 36 lakhsకి మనకు 95 lakhs అనేది రావడం జరుగుతుందండి. సో ఇది కమర్షియల్ ప్రాపర్టీ మీద ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అండి. సో మనకు 36 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ప్రాపర్టీ ఆ విధంగా ఉంటుంది. ఒక 20 yearsలో మీరు పెట్టిన రిటర్న్స్కి మనకి ఏంటంటే డబుల్ అయిపోతుందండి, ఇంకా డబుల్ అయ్యి ఎక్కువ అవుతుంది. సో అదేవిధంగా మీ ప్రాపర్టీ లాస్ట్ వరకు మీ ప్రాపర్టీ ఉంటుంది. సో లీజ్ అనేది మనకి ఏంటంటే 20 years మినిమం కాబట్టి సో దాని తర్వాత నెక్స్ట్ అనేది మళ్ళీ 20 years వరకు మీకు ఏంటంటే అగ్రిమెంట్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇది లైఫ్ లాంగ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అండి. సో ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో దీనికి ఏంటంటే మనకు టీఎస్ రేరా అండ్ హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది కూడా. అండ్ కపిల్ గ్రూప్ మీకు ఆల్రెడీ తెలిసిందే, 45 years నుంచి మనకు ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి కంపెనీ. సో కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ కూడా మనకు చేయడం జరిగింది కంపెనీ. సో ఆ బ్రాండ్తో మీకు ఏంటంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇది మంచి బెస్ట్ ఆప్షన్ అండి. సో ఇదే విధంగా ఇది మంత్లీ రెంట్ అనేది మనకు ఉండడం జరిగింది. అదేవిధంగా కమ్యూనిటీ కూడా చేసినా కూడా మనకు రెంట్స్ అనేది ఇప్పుడు 10% మనం ఇస్తున్నాం కాబట్టి 3 yearsకి ఒకసారి 12% అని అండ్ 5 yearsకి మనకు 15% అని ఆ విధంగా మనకి ఏంటంటే కమ్యూనిటీ కూడా ప్లాన్స్ అనేది ఉండడం జరిగింది. సో ఇది మంత్లీలో ఇది బెస్ట్ ప్లాన్. అండ్ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి మనకి రిటర్న్స్ ఒక 20 yearsలో మనకు ఇంక్రీజ్ అవుతుంది. ప్రాపర్టీ అలాగే విధంగా ఉంటుంది. సో మన జనరేషన్ కాకుండా వచ్చే జనరేషన్ వాళ్ళకు కూడా ఇది ఏంటంటే మంచి ఒక మనకి ఏంటంటే పెన్షన్లా ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి. సో ఇది మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేసినా లేదంటే హాయ్ అని పెట్టినా కూడా, వాట్సాప్కి హాయ్ పెట్టినా కూడా ఈ ప్రాజెక్ట్ యొక్క పూర్తి వివరాలు మీకు అందించడం జరుగుతుందండి. సో థ్యాంక్ యూ.